దేవుడు అంటే దేశానికి ఒక్కడుండడు. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, యేసు నెట్వర్క్ ఇక్కడ పనిచేయదట, అమెరికాలో పనిచేస్తుందట. యేసు సిమ్ ఇక్కడ పనిచేయదట, ఇజ్రాయెల్లో పనిచేస్తుందట. ఇక్కడ ఇండియాలో వేరే దేవుళ్ళు సిమ్ములు ఉన్నాయట. అసలు బొత్తిగా దేవుడు అన్న పదంపై అవగాహన లేని ప్రతి మూర్ఖుడు దేవుడు అంటే ఒక ప్రాంతానికి పరిమితమా, దేవుడు అంటే ఒక దేశానికి పరిమితమా, దేవుడు అంటే ఒక రాష్ట్రానికి పరిమితమా, దేవుడు అంటే ఒక ఊరికి పరిమితమా? దేవుడు అంటే పూర్తి అవగాహన, బొత్తిగా అవగాహన లేని ప్రతివాడు ఆయన ఎక్కడ పుట్టాడా, ఆయన మూలాలు ఎక్కడ ఉన్నాయా, ఆయన ఉనికి ఎక్కడుందా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? రాధా మనోహర్ దాస్, నువ్వేం మాట్లాడుతున్నావు? జ్ఞానం ఉందా? అసలు దేవుడు అంటే పదానికి అర్థం ఉందా? ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడా, ఒక ప్రాంతంలో పుట్టినవాడా, ఒక ప్రాంతానికి చెందుతాడా? దేవుడంటే విశ్వాన్ని కలిగించినవాడు, జగత్తును అందరి సమస్తమును కలిగించినవాడు. ఒక ఊరికి పరిమితం అయ్యేవాడు ఎలా దేవుడు అవుతాడు?